నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి వైద్య నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్ ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిడమరులో మొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ గంటి హరీష్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై తన దార్శనికతను, ప్రభుత్వ ప్రణాళికల్ని ఆవిష్కరించారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆసుపత్రి ఇప్పుడు 30,000 కోట్ల సంస్థగా ఎదిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తేనే రాష్ట్రానికి, దేశానికి సంపద సృష్టి సాధ్యమవుతుందని తెలిపారు. అమరావతి అభివృద్ధికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య. డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలామంది ఒక కాన్వాయ్, ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఫారిన్ టూర్స్ అన్నీ కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో, ఆస్ట్రేలియాలోనో లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. ఫైనల్గా రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్తో మనం ముందుకు హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతని కాపాడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం అని ఆమె పునరుద్ఘాటించారు. బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ పనులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఆధునీకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ వీరప్ప స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి సవిత, ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్లకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా ప్రతిష్ఠించిన వీరప్ప స్వామిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు కుల బాంధవుల కోసం భజన మందిర నిర్మాణానికి టీటీడీ ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. రంగరంగ వైభవంగా వీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి గన్నవరం కాన్స్టిట్యున్సీలోని మరి కాకులపాడు మండలానికి రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు గారు, మా కుల బాంధవులు, కులస్తులు అందరి సమక్షంలో రంగరంగ వైభవంగా మా కులదైవమైన వీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం కూడా బాగా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మా కులస్తుల కోరిక మేరకు స్థానిక శాసనసభ్యులు గారు కూడా ఇక్కడ భజన మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి, మేము టీటీడీలో శాంక్షన్ చేయిస్తానని మా కుల బాంధవులకు తెలియజేయడం అందుకు వారికి మా కుల బాంధవుల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ఏ దేవస్థానానికైనా మరి ఈరోజు
మన పవిత్రాన్ని కాపాడాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దశాదిశ నిర్దేశం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు మరి బీసీ హాస్టల్స్ రెనోవేషన్ గురించి మరి స్థానిక శాసనసభ్యులు కోరారు. ఖచ్చితంగా బీసీ హాస్టల్స్ ఆల్రెడీ రెనోవేషన్ జరుగుతున్నాయి. వారి నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్ కూడా మరి ఖచ్చితంగా రెనోవేషన్ చేసి వారికి కావాల్సిన పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీలు అంటేనే కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ ప్రోగ్రామ్కి సహకరించిన స్థానిక శాసనసభ్యులు గారికి మరి పునఃప్రతిష్ఠ సందర్భంగా మన నియోజకవర్గానికి వచ్చిన సోదరిమణి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గతంలో ఎలాంటి పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మీడియా సోదరులు మీకు తెలిసింది. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కానీ 15,000 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తుంది కానీ, సీడాక్ గన్నవరం తీసుకురావడం కానీ, ట్రైనింగ్ సెంటర్లు కానీ, సిఎస్ఆర్ ఫండ్స్తో సిహెచ్సి సెంటర్లు చేసామని. కానీ బీసీ హాస్టల్ని ఎస్సీ హాస్టల్ని వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల బాగోపోతే నేను ఆకస్మిక తనిఖీలు చేసిన తర్వాత చాలా వరకు పనితీరు మెరుగుపడిన పరిస్థితి. హెచ్సిఎల్ కంపెనీతో మాట్లాడి వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్లు కానీ, టాయిలెట్లు కానీ గర్ల్స్కి బాయ్స్కి అన్నీ కట్టించాం. కానీ మంత్రి గారు మన నియోజకవర్గంకి వచ్చాను కాబట్టి ఏదో ఒకటి అడగాలి కాబట్టి బీసీ సంక్షేమ జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మీడియా ప్రతినిధులు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 అవార్డులు ఇవ్వనున్నట్లు చైర్మన్ తెలిపారు. ఆయా అవార్డులకి అర్హతలు, దరఖాస్తులు చివరి తేదీలను తెలుపుతూ ప్రకటన విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవార్డుల ఎంపిక ప్రదానం కోసం మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ చైర్మన్ గా 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఇండియా టుడే పూర్వ ఎడిటర్ శ్రీ ఏఏవి ప్రసాద్, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి సభ్యులుగాను, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ మెంబర్ కన్వీనర్ గాను వ్యవహరిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. అవార్డుకు 3 లక్షలు, ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డుకి 2 లక్షల చొప్పున, మిగిలిన అవార్డులకి 1 లక్ష చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇది విశేషమైన అనుభవం గడించి విశేషమైన జర్నలిజం రంగంలో విశేషమైన కృషి చేసిన దాదాపు 30 సంవత్సరాలు కనీసం పనిచేసిన ఓ జర్నలిస్ట్కి ఇవ్వాల్సిన అవార్డు ఇది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా నిజానికి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం సంకల్పించిన అవార్డులు ఇవి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంకల్పించిన అవార్డులు కాబట్టి కొన్ని అవార్డులకు పెట్టిన పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆనాడు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగం కాబట్టి తెలంగాణలో ఉన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి అందులో. వాటిని ఇప్పుడు అదే పేర్లతో ఇప్పుడు ఇవ్వడం అనేది మనకి సమంజసమైన పని కాదు కాబట్టి ఆ పేర్లు మార్చదలుచుకున్నాం. ఉదాహరణకి బి నాగేశ్వర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అని ఉంది, అది మనది కాదు ఆయన. సో ఆ పేరు పేర్లు ఏమి మార్చాలి, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ప్రముఖ జర్నలిస్టుల పేర్లు పెట్టాలనేది కొంత ఆలోచించి నిర్ణయం కూడా తీసుకున్నాం. అయితే అది కొంచెం అది తర్వాత ప్రకటిస్తాం ఆ పేర్లు. ఇప్పటికీ ఎవరెవరు ఏ అవార్డులకి మనం ఈ సంవత్సరం బహుమతులు ఇస్తామో మీకు చెప్తాను నేను. ఒకటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. దానికి నేను ముందుగా చెప్పినట్టు 30 ఏళ్ల అనుభవం ఉండి జర్నలిజానికి ఇతోధికంగా సేవ చేసి బాలికపై అత్యాచారం చేసి ఫోక్సో కేసులో నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ని వెంటనే అరెస్టు చేసి రిమాండ్కి తరలించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర కార్యదర్శి పంచదారుల దుర్గాంబ డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి ఒక చట్టం, సామాన్య ప్రజలకు మరొక చట్టం అమలు చేస్తుందని ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్ లో నిర్వహించిన
మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి ఒక చట్టం, సామాన్య ప్రజలకు మరొక చట్టం అమలు చేస్తుందని తీవ్రంగా విమర్శించడం జరిగింది. బాధిత బాలికకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయకుండా వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ దాదాపు 7 నెలల బట్టి మైనర్ తీరని అమ్మాయిని 17 సంవత్సరాల అమ్మాయిని హింసించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో పోయిన నెల 31వ తారీఖున ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మద్యం తాగిచ్చి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారనేది జరిగిన విషయం. కానీ ఇంతవరకు కూడా అబ్బాయిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. మరి పోక్సో కేసు పెట్టామని చెప్పి పెట్టారు, కానీ ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్, అబ్బాయి దొరకట్లేదని చెప్పడం మాత్రమే జరుగుతుంది, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే రాజకీయంగా పెద్ద హోదాలో ఉన్న మంత్రుల పిల్లలైతే ఒక ఇది, సామాన్య మధ్యతరగతి పిల్లలతో ఒక ఇది అని చెప్పేసి అడుగుతున్నాం. అదే ఎక్కడో మా సామాన్య వాళ్ళైతే వెంటనే అరెస్ట్ చేసి వాటికి ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉండేది. కానీ మంత్రి కొడుకు కనుక మీరు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉందంటే చాలా సిగ్గుచేటైన విషయం. మరి ఆ అమ్మాయిని 7 నెలలు బట్టి హింసించి, అలాగే ఇప్పుడు అమ్మాయి వచ్చి ధైర్యంగా బయట కేసు పెట్టిన తర్వాత కూడా మీరు అమ్మాయిని మరి మద్యం తాగిచ్చి అత్యాచారం చేసిన ఘటన అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయలేదు. వెంటనే బండి సంజయ్ కుమారుడైన బండి సాయి భగీరథ్ మహిళల మీద అరాచకం ఇదే కాదు, ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అరాచకాలు ఎక్కువైనాయి. ఆ అమ్మాయి ముందుకు వచ్చి ఇలా నన్ను 7 నెలల నుంచి ఏడ్పిస్తున్నాడు, అలాగే ఇప్పుడు ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మందు తాగిచ్చి అత్యాచారం చేశారు అని చెప్పేసి బయటకు వచ్చి ఆ అమ్మాయి చెప్పినా కూడా పోలీసులు ఈ రోజు వరకు వచ్చి ఆ అబ్బాయిది స్విచ్ ఆఫ్ అయ్యింది, ఇంతవరకు మాకు ఎక్కడ ట్రేస్ అవుట్ అవ్వలేదు, అయితే మటుకు పట్టుకుంటాం. అంటే ఒక మంత్రి కొడుకే ఇలాంటివి ఉంటే, అదే సామాన్యుడి బిడ్డ ఎవరైనా ఇలా చేస్తే ఈ పార్టీ పోలీసులు తీసుకెళ్ళి ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తారు. అలాగే మంత్రుల కుమారులను కూడా అలాగే శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. భగీరథుని తొందరగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మహిళలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీ చిన్నపిల్లల మీద కానీ మహిళల మీద కానీ అత్యాచారాలు ఎక్కువైనాయి, మేము మహిళలకే సాధికారత తీసుకెళ్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఈరోజు మహిళలు ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలకి 2 రాష్ట్రాల్లో కూడా మహిళల మీద అత్యాచారాలు, అక్కడే ఎక్కడ చూసినా కూడా ఆసిఫా 8 ఏళ్ల పాప, ఆ పాప మీద కూడా ఇలాంటి దాడులు జరిగినా కూడా వాళ్ళకి శిక్షలు లేకుండా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని చుట్టుగుంట ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకటరెడ్డి జన్మదిన వేడుకల్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మొదట కేక్ కట్ చేసి అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, వైసీపీ నేత సింగ్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. సేవా దృక్పథంతో ముందుకు సాగుతూ ప్రజా సమస్యలపై గలం వినిపించే నాయకుడు సురసాని వెంకటరెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం సురసాని వెంకటరెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకల్ని చేపట్టిన పార్టీ శ్రేణులకు, పాల్గొన్న కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధి మా బ్రదర్ సూరసాని వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మా బ్రదర్ వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సూరసాని వెంకటరెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మా ఏటాగ్రహారంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడ చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రంలో కూడా సేవా కార్యక్రమాలు కూడా ఏటాగ్రహారంలో చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా సూరసాని వెంకటరెడ్డికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇక్కడికి వందలాది మంది నాయకులు, పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు సంతోషంగా ఇస్తున్నాను. అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతినిధులుగా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మేము అందరము కూడా కలిసి ఒక టీం వర్క్గా
భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము అందరం కూడా సన్నద్ధమై ఉన్నాము. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి మేమందరం ఇక్కడ మా సోదరులైనటువంటి మాజీ కార్పొరేటర్లైనటువంటి ఇద్దరు అచ్చాల వెంకటరెడ్డి గారు, అదే ఇంకొక సోదరుడైనటువంటి రోషను, మా సోదరుడైనటువంటి పడాల సుబ్బారెడ్డి అన్న, అదేవిధంగా వనజాక్షక్క, అనేక మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల దగ్గరికి మరింత చేరువుగా చేస్తాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గుంటూరు కొత్తపేట కుగ్లర్ ఆసుపత్రి వద్ద జరిగిన అగ్ని ప్రమాదానికి చెత్తను తగలపెట్టడమే కారణమని తేలింది. కుగ్లర్ ఆసుపత్రి ఆవరణలో చెత్తను తగలపెట్టగా స్థానికంగా ఉన్న విద్యుత్ తీగలకు అంటుకుని మంటలు చెలరేగాయి. అటుపక్కనే 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ఉండటంతో స్థానికులు భయాందోళనకి గురై అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు. హుటాహుటిన అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ 41వ డివిజన్ పరిధిలోని పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ 3వ లైన్ నుండి 10 లైన్ వరకు నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకి ఎమ్మెల్యే ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, సంబంధిత అధికారులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన సుందరయ్య కాలనీలో 3వ లైన్ నుంచి 10వ లైన్ దాదాపుగా వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి రోడ్లు. పుచ్చలపల్లి సుందరయ్య అంటేనే పేదరికం, పేదలుగా ఉండేటటువంటి కాలనీలో వైసీపీ వాళ్ళు రాజకీయం చేసి వీళ్ళంతా కూడా పేదలు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం కాబట్టి వీళ్ళకి ఆ రోడ్లు వేయకూడదని కేవలం 3 రోడ్లే వేశారు. 1, 2, 3. అయితే ఎలక్షన్ టైంలో వీళ్ళ పరిస్థితి చూసిన తర్వాత మా పేదలు ఉండేటటువంటి కాలనీలో వచ్చే 2 సంవత్సరాల లోపల రోడ్లు వేస్తామని చెప్పాం. ఈరోజు 50 లక్షల రూపాయలతో ఈ 6 రోడ్లు 7 రోడ్లు కూడా పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దీనికి నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, రోడ్డు ఒక్కమారే వస్తుంది. ఆ రోడ్డు వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు ఉంటే వాటిని అన్నింటిని తొలగించుకుంటే మీకు శాశ్వతమైనటువంటి రోడ్డు ఉంటుంది. లేదా మీరు వంకరలు టింకర్లు చేసేసి రోడ్డు అట్లా చేసుకుంటే రేపు పొద్దున మీకు భవిష్యత్తు బాగుండదు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఏదైనా అరుగులు ఇట్లాంటివి చిన్న చిన్న ఉంటే తీసేసుకోండి. తప్పకుండా తొందరలోనే ఈ కాలనీ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ కాలనీతో పాటు ఇంకా కొన్ని కాలనీలు కూడా దాదాపు 3600 పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వంలో మన అందరి సంక్షేమమే ముఖ్యం, మన అభివృద్ధి ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట జరుగుతున్నాయి. మొన్న నేను నగరాల్లో వెళ్ళినప్పుడు దాదాపుగా 1,09,00,000 రూపాయలతో శంకుస్థాపనలు చేశాం. రేపు గోరంట్ల వెళ్తున్నా, గోరంట్లలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇలాగా ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట మేరకు పని చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. ఎక్కడ పడినా అక్కడ కూటమి ప్రభుత్వం మళ్ళా రావాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలన్నటువంటి నినాదం తప్ప వైసీపీ నాయకులు ఎక్కడా అని ఎతికినా కూడా భూతత్వంలో ఎతికినా. గుంటూరులో ఎంఆర్పీఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక రాజగారి తోటలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యాలయాన్ని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే సమయం ఆసన్నమైందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్, కొమ్మూరి గరటయ్య, సురేష్ బాబు, సుధాకర్, జయరావు తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యాలయాన్ని మార్కెట్ సెంటర్కి దగ్గరగా ఉన్న రాజావారి తోటలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో దళితుల పట్ల, దళిత క్రైస్తవుల పట్ల పాలక వర్గాల మారుతున్న వైఖరికి నిరసనగా ఓ బలమైనటువంటి ఉద్యమ కార్యాచరణాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరత వచ్చిన క్రమంలో గత 32 సంవత్సరాలుగా మాదిగలంగా
బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను 15% రిజర్వేషన్ల జనాభా తమాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని చేసినటువంటి పోరాటం కడకు లక్ష్యాన్ని చేరుకొని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వర్గీకరణ ముందుకు వస్తున్న సందర్భంలో ఈరోజు సమాజంలో దళితుల మీద జరుగుతున్న దాడులు, ప్రత్యేకంగా దళిత క్రైస్తవులకు వచ్చినటువంటి ఓ పెను ప్రమాదాన్ని నుంచి దళిత క్రైస్తవులను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఉండబడిన సందర్భంలో గుంటూరు కేంద్రంగా ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని దళిత క్రైస్తవులకు అండగా, దళిత ముస్లింలకు, సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడటం కోసం ఈరోజు మా సోదరుడు ఏట్కూరి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 20న దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని చెప్పని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ ఈ నెల 20న ఎల్ఈఎం గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను ఎంఆర్పిఎస్ మరియు దళిత ప్రజా సంఘాలు, క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ సభను కూడా జయప్రదం చేయడానికి సమాజంలో ఉండబడినటువంటి అంబేద్కర్ వాదులు, నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూటమి ప్రభుత్వం మాలల పట్ల వివక్ష చూపుతుందని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు ఈమని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరు పొన్నూరు రోడ్లో గల మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. పదవుల కేటాయింపులో తగిన విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో 80 లక్షల జనాభా ఉన్న మాలలు రానున్న ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు విషయం ఏంటంటే, గుంటూరు జిల్లా కోర్టులో ఏపీపీ, జీపీపీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది మాలలో మాదిగలు ఎక్కువ మంది ఉన్నారు. లాయర్లు టీడీపీ గెలవడానికి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత ఏపీపీ అయిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్కి వచ్చేటప్పటికి కమ్మలకు 2 ఇచ్చారు, అక్కడ వచ్చేప్పుడు నాయుడికి 3 ఇచ్చారు, బీసీలకు 2 ఇచ్చారు, మాదిగలకు 1 ఇచ్చారు. ఒకటి మాత్రం ఇంకా ఉంది, అది మాలలకు ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాజ్యాంగంలో ఉన్న హక్కులను తొంగలో దొక్కుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాలలు ఇవ్వకుండా మాలలపై వివక్షత చూపిస్తూ ఉన్నాడు. మరి మేము ఒకటి చెప్తున్నాం, మాకు రావాల్సినటువంటి వాటాలో మాదికి ఇచ్చారు, మాలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి ఎంతోమంది లాయర్లు పనిచేశారు పార్టీ గెలవడానికి. అది గవర్నమెంట్, మీ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి ఇస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మన ఇక్కడ ఎంపీ గారు గల్లా మాధవ్ గారు మాలలకు రావాల్సినటువంటి మాలలకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే అక్కడ వచ్చేటప్పటికి దాన్ని కూడా పోసాని వెంకటేశ్వరరావు అని చెప్పేసి లాయర్ల అసోసియేషన్ ఉంది, ఆయనకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరు కనుక అన్ని కమ్మలకు ఇచ్చుకుంటా పోతా ఉంటే ఈ రాష్ట్రంలో మేము 80 లక్షల మంది మాలలు ఉన్నాం, మాదిగలు ఉన్నాము, 1,20,00,000 మంది. రేపు రాబోయే కాలంలో ఓటు అనేటువంటి వజ్రాయుధంతో మాకు రావాల్సిన రిజర్వేషన్ మీరు వివక్షత చూపిస్తూ ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి మాలలకే కేటాయించాలని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హిందూ మతంలో ఉండి మనం చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా లేదా ఏ దేవాలయానికైనా వెళ్లినా కులానికి సంబంధించిన రిజర్వేషన్ ఎక్కడికి పోదని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులు క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తేనో, స్వీకరిస్తేనో, క్రైస్తవ దేవుని పూజిస్తేనో సర్టిఫికెట్లు రద్దవుతాయని భయాన్ని అక్కడికక్కడే కనిపిస్తుందని చెప్పారు. రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్ ఇచ్చింది కులానికి, మతానికి కాదని అన్నారు. మాకు హిందూ మతం అవసరం లేదు, మేము క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తున్నామని, హిందూ మతాన్ని వదిలేసినప్పుడు హిందూ మతంలో ఉన్న ఏ కులానికైతే రిజర్వేషన్లు ఉన్నాయో అప్పుడు ఆ హిందూ మతాన్ని వదిలివేయటం పట్ల ఆ కులానికి దూరం అవటం అనే ఆలోచనతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హిందూ మతాన్ని వదలకుండా చర్చిలకు వెళ్లడం కానీ, ప్రార్థనలు చేయటం కానీ, ఇంట్లో క్రైస్తవ దేవుళ్ల పటాలు పెట్టుకోవడం కానీ ఏది చేసినా మతాన్ని గౌరవించడం, లౌకిక భారతదేశంలో మతాన్ని ఆచరించడం, పూజించడం, మతంలో ఉన్న వ్యాఖ్యలను జీర్ణించుకోవటం తప్పు కాదని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు ఇచ్చింది కులానికి, మతానికి కాదు. అయితే కొన్ని మార్పుల్లో ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారుతామని డిక్లేర్ చేస్తారో కారణాలు ఏమైనా కావచ్చు.
మాకు హిందూ మతంతో సంబంధం లేదు, క్రిస్టియన్ మతాన్ని మేము స్వీకరిస్తున్నాము అని హిందూ మతాన్ని వదిలేసినప్పుడు, హిందూ మతంలో ఉన్నటువంటి ఏ కులాలకైతే రిజర్వేషన్లు ఉన్నాయో అప్పుడు ఆ హిందూ మతాన్ని మనం వదిలివేయడం వల్ల ఆ కులం మనం దూరం అవుతామన్నటువంటి ఒక ఆలోచనతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కొత్తదేం కాదు, ఇది పాతదే. ఎవరైతే హిందూ మతాన్ని వదిలేసి క్రిస్టియానిటీలోకి వెళ్తాము అని చెప్పినప్పుడు క్రిస్టియానిటీలో ఈ కులాలు లేవు కాబట్టి రిజర్వేషన్లు వర్తించవన్నది ఒక ఫండమెంటల్ రూల్ కింద వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్లు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇక్కడ హిందూ మతాన్ని వదలకుండా చర్చిలకు వెళ్ళడం కానీ, చర్చిలకు సంబంధించినటువంటి ప్రార్థనలు చేయడం కానీ, ఇంట్లో క్రైస్తవ పటాలు పెట్టుకోవడం కానీ, ఏది చేసినా మతాన్ని, లౌకిక రాజ్యంలో మతాన్ని గౌరవించడం, మతాన్ని అనుసరించడం, మతాన్ని పూజించడం, మతంలో ఉన్న వాక్యాల్ని జీర్ణించుకోవడం తప్పు కాదు. ముస్లిమ్స్ ఇప్పుడు మా మసీదులోకి వెళ్ళి మసీదులో ఉన్నటువంటి శ్లోకాలను మేము చదివితే అది తప్పేలా అవుతుంది? లౌకిక రాజ్యం ఏ మతాన్నైనా మనము ఆచరించవచ్చు. అయితే హిందూ మతాన్ని వదిలివేయకూడదు. హిందూ మతాన్ని వదిలివేసి క్రిస్టియన్ మతంలోకి వెళతామంటే అప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి హిందూ మతంలో ఉండి మనం చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, లేదా ఏ దేవాలయాలకు వెళ్ళినా కులానికి సంబంధించిన రిజర్వేషన్ ఎక్కడికి పోదు. హిందూ మతంలో ఉంటేనే ఆ కులాలకి రక్షణగా రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ ఒక్క అంశాన్ని తెలుసుకుంటే ఎలాంటి అలజడ అవసరం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.